నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. యుఎస్ మోనోపలీని క్వశ్చన్ చేసినా లేకపోతే యుఎస్ అధికారాలన్నీ ధిక్కరించే స్వరంతో మనం మాట్లాడినా మనతోటి అమెరికా వ్యవహరించే తీరు ఎలా ఉంటుందనే దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో జరిగిన డెవలప్మెంట్సే ఉదాహరణ. సెయిలర్స్ మరణాలకు సంబంధించి కనీసం ఎటువంటి సానుభూతి ప్రకటన చేయకపోగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మార్కో రూబియో. అంటే అమెరికా తెంపరితనం. ఇరాన్తో యుద్ధంలో సిగ్గు లేకుండా ఓడిపోయిన తర్వాత కూడా ఆ తెంపరితనం ఎక్కడా తగ్గల. ఏంటి ఈ 2-3 రోజుల డెవలప్మెంట్స్? మన ప్రధానమంత్రి ప్యారిస్ వెళ్తే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మనం ఫ్రాన్స్తో చేసుకునే ఒప్పందాల వల్ల యుఎస్కి వచ్చే నష్టాలు ఏంటి? వీటంటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రేష్. నమస్తే పవన్ శ్రేష్. నమస్తే అండి. అంటే మన సైలర్స్ చనిపోతే సానుభూతి ఉండదు, లేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడటం, కింద పడ్డ పై చేయి మాదైన ధోరణి, సిగ్గు లేకుండా ఓడిపోయిన తర్వాత సంతకాలు, ఇరాన్ ఏది చెబితే వాటికి ఒప్పుకున్న తర్వాత కూడా అమెరికాలో తెంపరితనం తగ్గపోవడానికి గల కారణం ఏంటండి? ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు కరెంట్లీ హీఈస్ అండర్ వెరీ ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే ట్రంప్ ఏవైతే వచ్చినప్పటి నుంచి వాగ్దానాలు చేశాడో అవేవి ఇప్పటివరకు నెరవేరలేదు. సో అండ్ ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగా ఇరాన్ కరెంట్లో ఒక రకమైన స్టేల్మేట్లో ఉండడం, అది ట్రంప్కి ఏంటంటే తన ప్రెసిడెన్సీది ఏదైతే ఉందో దానికే కాకుండా యుఎస్ సూపర్ పవర్ స్టేటస్ని కూడా ఒక రకంగా అది ప్రశ్నార్థకంలోకి నెట్టాయి. సో ఈ తరుణంలో భారత్తో వచ్చేసి అంటే వరల్డ్లో ట్రంప్కి ఏంటంటే ప్రతి ఒక్క దేశంతోనే ఏదో ఒక రకమైన వివాదం నడుస్తూనే ఉంది. చిన్న దేశమైన క్యూబాతో తీసుకుంటే, కానీ మనం కేవలం మన దేశం భారత్తోనే మనం ఒక రకంగా కన్ఫైన్ అయి మనం మాట్లాడుకున్నట్టయితే ముగ్గురు సెయిలర్స్ని వాళ్ళు చంపేశారు. అయితే దాని గురించి ఫస్ట్ మన ఎంఈఏ ప్రకటన విడుదల చేసింది. కొంచెం ఓకే, మేము కండెమ్ చేస్తున్నాం, యూ హ్యావ్ టు మీరు చూడాలి ఇలాంటివి జరగకుండా. కానీ దాని తర్వాత మనం ఇంకా ఎస్కలేట్ చేసి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారే యుఎస్ కౌంటర్ పార్ట్ వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ స్టేట్ సెక్రటరీ మార్కో రూబియోతో మాట్లాడితే ఎంత ఇన్హ్యూమన్ అంటే వీళ్ళు ఎంత బ్లడ్ వీళ్ళకి ఎంత కావాలంటే వ్యాంపైర్ కైండ్ ఆఫ్ నేచర్ అంటే యుఎస్ది. వాళ్ళు సంతాపం ప్రకటించకపోగా, అపాలజీ చెప్పకపోగా, తప్పైందని చెప్పకపోగా వాళ్ళు మేము ఏవైతే రూల్స్ పెట్టామో ఆ రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే అందరూ. ఈ రూల్స్ని వైలేట్ చేసినట్టయితే మేము ఎవరిని స్పేర్ చేయమనే సార్. అంటే ఏంటంటే క్లియర్గా వీఆర్ నాట్ సారీ, మీరు ఎవరైతే పోయారో మాకు దాని గురించి ఎటువంటి మేము సంతాపం ప్రకటించాం, పైపెచ్చి మేము దీన్ని ఎస్కలేట్ చేస్తామని అన్నారు. సో క్లియర్ స్టేట్మెంట్ అది. క్వశ్చన్ వచ్చేసి ఎందుకు, నెంబర్ 1 మెయిన్ ఎందుకంటే ఎందుకు మన వాళ్ళనే లక్ష్యంగా చేసుకున్నారు. అఫ్కోర్స్ వేరే దేశాలను రకరకాలుగా లక్ష్యంగా చేసుకుంటున్నారు నిజానికి, కానీ ఈ ఇరాన్ దాంట్లో వచ్చేసి వాళ్ళు మనల్ని లక్ష్యంగా చేసుకున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వై? ద మెయిన్ ఆన్సర్ ఇస్ ఏంటి అంటే యుఎస్కి భారత్కి మధ్య ఇది వరకు అట్లాగా ఇంకా సంబంధాలు లేవు, ఉండవు ఇంకా. ఇది ఏంటంటే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో ఇంకా యుఎస్ ఏవైతే ఒక డిక్టాట్ పాస్ చేస్తుందో మనం వాటిని ఫాలో అయ్యే స్థితిలో మనం లేం, ఇంపోజ్ చేసే స్థితిలో యుఎస్ లేదు. నేను అగైన్ చెప్తున్నా, యుఎస్ ఇస్ ఎ సూపర్ పవర్, వీఆర్ నాట్ ఈవెన్ ఎ మిడిల్ పవర్, బట్ యుఎస్ ఇస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డిక్టేట్ us. అక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం అది. సో ఇది చెయ్యడం వెనక కారణం ఏంటి? సింపుల్ రీజన్ ఏంటి అంటే మన ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం. ఎందుకంటే ఇది మనం చూసుకున్నట్టయితే దీంట్లో మిస్ఇన్ఫర్మేషన్ జరిగింది, దాని తర్వాత తప్పుని వేరే వాళ్ళ మీద తోయడం జరిగింది, దాంట్లో వాళ్ళే దొరికిపోవడం జరిగింది. ఫస్ట్ థింగ్, ముగ్గురు సెయిలర్స్ పోయినప్పుడు వీళ్ళు ఏమన్నారు, ఇండియన్ వెసల్స్ని అటాక్ చేశారని అన్నారు. ఇండియన్ వెసల్స్ని అటాక్ చేయలేదు, ఫారెన్ వెసల్స్లో ఉన్న ఇండియన్ సెయిలర్స్ని అటాక్ చేశారు. మనం దీన్ని ఎస్కలేట్ చేసేసరికి సాక్షాత్తు ట్రంపే ఏం ఫేక్ ట్వీట్, అఫ్ కోర్స్ ట్రంప్ ఈస్ నోన్ ఫర్ స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్, అలా అందులో భాగంగానే ఆ అలవాట్లో పొరపాటే అయి ఉండొచ్చు, ఆర్ వ్యూహం అయి ఉండొచ్చు. ఇండియన్ వెసల్ అని అన్నాడు. అండ్ ఇరాన్ ఇన్ ఇండియా అంటే ఇక్కడ ఉన్న ఇరానియన్ ఎంబసీ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా అదే ట్వీట్ ని చేశారు. ఎందుకు చేశారు, వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటే ట్రంప్ ఇండియన్ వెసల్ ని మేము ఇరాన్ అటాక్ చేసింది మేం చేయలేదన్నాడు. దాన్ని ఇరాన్ వాళ్ళు ఆ ట్వీట్ ని రీట్వీట్ చేసి సమాధానం చెప్తూ అది మేం చేయలేదు యుఎస్ఏ చేసిందన్నారు. అక్కడ వాళ్ళు కూడా ఇండియన్ వెసల్ అని అన్నారు. సో మరి సంహౌ అందరూ కూడా ఒక రకంగా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారు. ఇట్ వాస్ నాట్ ఎన్ ఇండియన్ వెసల్. అంటే ఇరాన్ ఇంటెన్షన్ అది అయి ఉండకపోవచ్చు, మిస్ఇన్ఫర్మేషన్. అదే అన్న, వి డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. అమెరికాకి అయితే ఖచ్చితంగా 100%.
100%. ఎందుకు అంటే ఇది గనక స్ప్రెడ్ అయినట్టయితే జనాల్లోకి మనం బలహీనంగా ఉన్నాము అనే అంటే ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకు ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఎందుకు ప్రభుత్వం ఏం చేయట్లేదు అని. మనం చూసాం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చే ప్రక్రియ అంతా నడుస్తుంది. టారిఫ్లు వేయడం కానివ్వండి, సిజేపీ ప్రొటెస్ట్, వాట్ ఎవర్ ద రీజన్. కానీ మనం బిగ్గర్ పిక్చర్ లో ఆలోచించినట్టయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ జియో పాలిటిక్స్ నేను మాట్లాడుతున్నది, యుఎస్ కి మనం ఆల్మోస్ట్ ఇన్ ఏ వే 4 సెట్ బ్యాక్స్ వచ్చాయి. డైరెక్ట్ యుఎస్ సుప్రీమసీ అంటే యుఎస్ కి ఏంటంటే ఇక్కడ ఇన్ ఏ వే వాళ్ళకి చాలా అసెట్స్ ఉన్నాయి మనల్ని కంట్రోల్ చేయడానికి. వాటిని మనం ఒకదాని తర్వాత ఒకటి మెల్లమెల్లగా డిస్మాంటిల్ చేస్తున్నాం, వీకెండ్ చేస్తూ వెళ్తున్నాం. మనం దీని గురించి ఇక్కడ 3-4 టైమ్స్ చర్చించుకున్నాం. మరి అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం అంటే మెయిన్ది కాకుండా మనం చిన్న మాట్లాడుకుంటూ వెళ్ళినట్టయితే నెంబర్ 1 మనం స్టార్ లింక్ కి అనుమతి ఇవ్వలేదు. ఈ స్టార్ లింక్ తేవాలి అని చెప్పి యుఎస్ చాలా ప్రయత్నాలు చేసింది. ఎంత అంటే స్టార్ లింక్ వాళ్ళు మన దేశంలో ఉన్న రిలయన్స్ తోనే టైఅప్ అవుతామన్నారు, ఎయిర్టెల్ తోనే టైఅప్ అవుతామన్నారు, ఇద్దరితోనే అవుతామన్నారు వాళ్ళు. బట్ మేము స్టార్ లింక్ రావాలి అని అన్నారు ఎలాగైనా. దానికి స్టార్ లింక్ కు అనుమతి ఇవ్వము అనేసారు. ఎందుకు? ఇరాన్ లో జరిగిన యుద్ధంలో స్టార్ లింక్ హ్యాండ్ ఉంది. సో ఏంటంటే కంట్రీ సోవర్నిటీని స్టార్ లింక్ ఛాలెంజ్ చేస్తుంది. సో మేము అందుకని స్టార్ లింక్ మా కంట్రీ సోవర్నిటీ, నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని మేము స్టార్ లింక్ అనుమతి ఇవ్వమన్నారు. మన స్టాండ్ కరెక్ట్ అంతే కదా. బట్ యుఎస్ కాదు కదా. సో మన నేషనల్ సెక్యూరిటీని, మన సోవర్నిటీని మనం కాపాడుకుంటున్నామంటే ఇట్ మీన్స్ యుఎస్ కి మన మీద గ్రిప్ లేనట్టు. ఎస్పెషల్లీ మనం ఎప్పుడు ప్రకటించాం, వెన్ టెస్లాన్ మస్క్ వాజ్ అనౌన్స్డ్ యాజ్ ద ఇండియా వరల్డ్స్ ఫస్ట్ ట్రిలియనర్ అండ్ స్టార్ లింక్ ఐపీఓకి వెళ్తున్న టైంలో మనం ప్రకటించాం. సో ఇనేవే వాళ్ళకి అదొక సెట్ బ్యాక్. రెండో సెట్ బ్యాక్ వచ్చేసి ఏంటి అంటే ముఖ్యంగా ఇది చాలా పెద్దది, FCRA. మనం దీని గురించి చాలా మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ మార్కో రూబియో మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళినప్పటిది అది అవన్నీ ఏంటంటే కలిపి ఉన్నాయి. మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఫారెన్ నుంచి నిధులు వస్తాయి. వీ హావ్ డిస్కస్ దట్. మార్కో రూబియో అక్కడికి వెళ్ళడంతో క్లియర్లీ మార్కో రూబియో ఏం మెసేజ్ ఇచ్చారంటే కన్వర్జెన్స్ మేము సహకరిస్తామని. ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటి అంటే యుఎస్ లో ఉన్న లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్న చర్చ్ ఆర్గనైజేషన్స్ కలిపి మన మీద ఒత్తిడి తెస్తున్నారు. FCRA ఇప్పుడు ఏవైతే నిబంధనలు వస్తున్నాయో వాటిని పార్లమెంట్ లో పాస్ చేయకండి, చేసినట్టయితే ఇక్కడ ఉన్న క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కి సమస్యలు వస్తాయా. మనం లాస్ట్ వీకే మనం బీజేపీ వాళ్ళు సంఖ్య పెంచుకునేది మనం ఆడుకున్నాం, TMCది అండ్ DMKది అది. సో ఎవ్రీవన్ అందరూ ఏమనుకుంటున్నారంటే డీలిమిటేషన్ ఆర్ 1 నేషన్ 1 ఎలక్షన్, ఉమెన్ రిజర్వేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మేబీ FCRAది కూడా ఇందులో భాగం అవ్వచ్చు. డెఫినెట్ గా అవుతుంది. అఫ్ కోర్స్ వాళ్ళకి FCRAది పాస్ చేయాలంటే స్ట్రెంత్ అవసరం లేదు, కానీ పార్లమెంట్ లో స్వరం అవతల వైపుది తగ్గిపోతుంది కదా. మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టైం పాస్ చేయాలనుకుంటే బీజేపీకి వాదన ఎక్కువ వినిపించడం కంటే కూడా అటువైపు నుంచి స్వరం ఎక్కువ వచ్చింది, కానీ ఇప్పుడు స్వరం తగ్గిపోతుంది వాళ్ళ వైపు. సో అది కూడా ఒక రీజన్ వచ్చి FCRAది కనుక తీసుకొచ్చినట్టయితే ఇట్ విల్ బి గేమ్ చేంజర్. మనం దీని గురించి కూడా చర్చించుకున్నాం. బట్ చిన్నగా రీట్రేట్ ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీస్ ఆఫ్ చారిటీదే మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే దాని మీద కంప్లీట్ మనం ఫోకస్ ఉంటుంది. లైక్ ఎలా అంటే మీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎవరు ఇస్తున్నారు, ఎలా వస్తున్నాయి, ఎందుకు ఇస్తున్నారు, మీ దగ్గర ఎప్పటి వరకు ఉంటాయి, మీరు దీన్ని ఎవరికి ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు దేనికి వాడుతున్నారు. అంటే కంప్లీట్ 24/7 మానిటరింగ్ ఉంటుంది, 360 degrees లో మానిటరింగ్ ఉంటుంది. ఈ మానిటరింగ్ లో వచ్చే వాళ్ళు మనకి ఏమన్నా మన నేషనల్ సెక్యూరిటీకి కానీ మన కంట్రీ సవర్నిటీ కానీ థ్రెట్ అని తెలిసినా, వీళ్ళు మిషనరీస్ ఆఫ్ చారిటీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అని తెలిసినా, సోవర్నిటీకి ఛాలెంజ్ అని తెలిసినా, మిషనరీస్ ఆఫ్ చారిటీది లైసెన్స్ రద్దు అవ్వడమే కాకుండా వీళ్ళ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్స్ కంప్లీట్ గా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేయచ్చు. లైసెన్స్ రద్దు అవ్వడమే కాకుండా ప్రభుత్వానికి మిషనరీస్ ఆఫ్ చారిటీ మొత్తం వెళ్ళిపోతాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తులన్నీ, దేశవ్యాప్తంగా ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి. అండ్ ఇది గవర్నమెంట్ పాస్ చేసే లా కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేయడానికి కూడా ఉండదు. సో ఇది చాలా బోన్ ఆఫ్ కంటెన్షన్ వీళ్ళకి, మనకి, వాళ్ళకి. ఎందుకంటే అవునన్నా కాదన్నా మన దేశంలో ఎస్పెషల్లీ ట్రంప్ కి ఏంటి అంటే మన దేశంలో కన్వర్జెన్స్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. ఎందుకంటే మనం యుఎస్ లో చూసుకున్నట్టయితే గనక డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఉంటారు. ప్రైమరీలీ రిపబ్లికన్స్ ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ బ్యాకింగ్ చేస్తాయి. ఎస్, ఇంకా ఇవాంజలికల్స్ ని మనం చెప్పనే అక్కర్లే. సో ఆబ్వియస్లీ ట్రంప్ కి ఏంటంటే వాళ్ళ బ్యాకింగ్ ఉండడంతో ఎవరైతే బ్యాకింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ సెట్ బ్యాక్ రావడంతో ట్రంప్ మీద ప్రెషర్ ఒత్తిడి పడుతుంది.
ఆల్రెడీ ట్రంప్కి ఏంటంటే మనతోని ట్రేడ్ డీల్ అవ్వలే. ఆ ట్రేడ్ డీల్లో ట్రంప్ ఎవరి నుంచి అయితే ఆ డోనర్స్ తీసుకున్నాడో మేము ఫ్రీ ట్రేడ్ మార్కెట్ ద్వారా మీ క్రాప్స్ ఏవైతే అగ్రికల్చర్ లాబీ కి ఈసారి ట్రంప్ కి బిగ్గెస్ట్ డోనర్ ఎలక్షన్స్ లో. వై డిడ్ ఫండ్ ట్రంప్ ఇంటర్న్ ఏం వాగ్దానం చేశాడంటే నేను మీకు ఇండియా మార్కెట్ ఇస్తానని, 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్న మార్కెట్ మీకు ఇస్తాను టు సెల్ యువర్ ఫార్మ్ ప్రొడక్ట్స్ అని. వాళ్ళకి అది రాలేదు. సో వాళ్ళ నుంచి ఒత్తిడి ఉంది. ఇప్పుడు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ నుంచి ఒత్తిడి ఉంది, స్టార్లింక్ నుంచి ఒత్తిడి ఉంది. అండ్ మనం ట్రంప్ చెప్పేవేవి మనం వినట్లేదు, మనం ఖండించుకుంటూ వెళ్తున్నాం. సో ఇన్ వే మనం ట్రంప్ సుప్రీమసీనే కాకుండా యుఎస్ సుప్రీమసీని కూడా మనం ఛాలెంజ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ వెరీ బిగ్ ఈగో బ్యాటిల్ ఫర్ ట్రంప్ అండ్ ఎవరైతే ట్రంప్ని బ్యాకింగ్ చేస్తున్నారో. సో వాళ్ళు కంటైన్ చేయాలి భారత్ని. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే మేము ఖచ్చితంగా మాకు ఎటువంటి పశ్చాత్తాపం లేదు, మీరు అందరూ కూడా మేము ఏవైతే నిబంధనలు పెట్టామో మీరు ఆ నిబంధన అన్నిటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫాలో అవ్వాలి, అవ్వకపోతే ఇలాంటిదే జరుగుతుందని మార్కో రూబియో స్టేట్మెంట్లో ఇచ్చాడు జయశంకర్తో మాట్లాడిన తర్వాత. అంటే క్లియర్లీ దీన్ని ఇంకా ఎస్కలేట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో వీ డోంట్ నో, ఇంకా ఏవి నష్టం జరగకూడదనే కోరుకుందాం. బట్ దెర్ ఆర్ హై అమౌంట్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ జరిగింది ఏంటంటే భారత్ది వన్ ఆఫ్ ద బిగ్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది సైడ్ లైన్ అయిపోతూ వస్తుంది ఈ మెయిన్ దీని వల్ల. మనం చూసుకున్నట్టయితే కనుక ఇది ఒక చిన్న ఉదాహరణ. 2 weeks బ్యాక్ బ్లూంబర్గ్ ఒక ఫేక్ న్యూస్ రన్ చేసింది. మన గోల్డ్ మొత్తాన్ని కూడా అమ్మేస్తూ వెళ్తున్నాం. ఎస్, అది ఎప్పుడు వచ్చింది? మన జీడిపి గ్రోత్ రేట్ 7% మనం పెరిగింది వెన్ వరల్డ్ ఈస్ గోయింగ్ అండర్ రెసెషన్ ఆర్ వరల్డ్ మొత్తం కూడా జీడిపి క్రైసిస్ లో ఉంటే మన జీడిపి పెరుగుతుంది అన్న టైంలో అది రావడంతో జీడిపి గ్రోత్ రేట్ ఎవరు అంత ఫోకస్ వెళ్లకుండా చేసే ప్రయత్నం చేశారు. మనం దాన్ని తీవ్రంగా ఖండించడంతో వాళ్ళ న్యూస్ని వెనక్కి తీసుకున్నారు. అంటే మన ఒక అచీవ్మెంట్ ఏదైతే ఉందో ఆ అచీవ్మెంట్ హైలైట్ అవ్వకుండా వాళ్ళ ఫేక్ న్యూస్ హైలైట్ అయ్యేలా చేసే ప్రయత్నం అది చేశారు. సక్సెస్ అయ్యారు కదా అందులో వాళ్ళు టు సమ్ ఎక్స్టెంట్. ఎందుకంటే మనం గట్టిగా మనం చర్యలు తీసుకోవట్లేదు. పవర్ఫుల్ మీడియా హౌస్ వాళ్ళ చేతిలో ఉంటాం. దురదృష్టవశాత్తు కరెక్ట్ అది స్టేట్ మానిటరింగ్ ఇవన్నీ ఉండటం వల్ల ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పేది నిజమని నమ్మే ఒక దుస్థితి ఏర్పడింది 100%. ఎందుకంటే మన ఐఎన్బి కానివ్వండి, అంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, మనం మీడియాని నియంత్రించే లాస్ మన దగ్గర లేవు. ఫేక్ న్యూస్ కనుక రన్ చేసినట్టయితే ఆ రిపోర్టర్స్ మీద కానీ ఆ ఛానల్ బ్యాన్ చేయడం అలాంటివి మనం ఏమి చేయకపోవడంతో ఏ న్యూస్ ఛానల్ అయినా సరే ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు మన లోకల్ అవ్వనివ్వండి, నేషనల్ అవ్వనివ్వండి, ఇంటర్నేషనల్, దే కెన్ ఫ్రీలీ రన్ ఫేక్ న్యూస్ which can even threaten our national security sometimes. సో ఐ డోంట్ నో మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ఇంకా అది మనం వేచి చూడాల్సిందే. బట్ నౌ కమింగ్ టు ద బిగ్గర్ పిక్చర్, ఇప్పుడు వీళ్ళు ఇది చేయడంతో ఈ సేలర్స్ న్యూస్ని వీళ్ళు ఎస్కలేట్ చేయడం ద్వారా మనం ఫ్రాన్స్లో ఏవైతే మనం ఒక అచీవ్మెంట్ మనం ట్రేడ్ డీల్స్ చేసుకోబోతున్నామో అవి సైడ్ లైన్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం మామూలుగా మనకు తెలిసిందే మనకి టెక్ సోవర్నిటీ లేదు. వీఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యుఎస్ టెక్, బీట్ ఇన్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ఆర్ బీట్ ఇన్ మనం చూసుకున్నట్టయితే టెక్ లో మోస్ట్లీ మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ అండ్ ఎక్సెట్రా మనకి వీటి మీదే ఆధారపడి ఉన్నాం. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఏఐలో కూడా మనం చూస్తున్నాం చాట్ జీపీటీ ఎక్సెట్రా ఇవన్నీ వస్తున్నాయి. ఇలాంటి టైంలోనే ఇప్పుడు బాగా చాట్ జీపీటీ కంటే ఎక్కువ ఉన్న ఆంథ్రోపిక్ వాళ్ళది ఏదైతే ఏఐ ఉందో అది ఫారెన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయకూడదు అని చెప్పి యుఎస్ ఒక లా తీసుకొచ్చింది. యుఎస్ ఒక లా తీసుకురావడంతో ఏంటి, మన లాంటి దేశాలు అంటే నాన్ యుఎస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆంథ్రోపిక్ వాడలేరు. ఇట్ ఈస్ ఎ సెట్ బ్యాక్ ఫర్ ఆంథ్రోపిక్ కంపెనీ. బట్ యుఎస్ ఏంటి దాని ద్వారా రెగ్యులేట్ చేస్తోంది. ఇది మనకి ఎలా మనం దీన్ని చూడాలి అంటే ఇది అవుతున్న టైంలోనే భారత్ ఇన్నోవేట్ అనే ఒక చిన్న ఒక ఎక్స్పోని ఫ్రాన్స్ లో పెట్టింది. అక్కడ ఫ్రాన్స్ రాష్ట్రపతి ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అండ్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జాయింట్ గా మనం సెమీ కండక్టర్స్, డీప్ టెక్, బ్లూ ఎకానమీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో జాయింట్ వెంచర్స్ చేస్తామని ప్రకటించారు. వరల్డ్ మొత్తానికి కూడా ఏ అమెరికన్ కంపెనీ అయినా ఒకటి బ్యాన్ చేసేస్తే దానికి ప్రత్యామ్నాయంగా మనం ఫ్రాన్స్ తో కలిపి చేస్తున్నామని మనం ప్రకటించాం.
సో మరి యాదృశ్చికమా వ్యూహాత్మకమా మరి తెలియదు, కానీ యుఎస్ కి ఇది కూడా మళ్ళీ ఒక రకంగా కంటిన్యూ లేకుండా చేస్తుంది. యాదృశ్చికము వ్యూహాత్మకం రెండు కూడా డెఫినెట్ గా ఇది యుఎస్ కంటగింపే. ఎగ్జాక్ట్లీ, అంటే మీరు ఇందాక నాకు టెక్ సావర్నిటీ అనేది అంగీకరించదు, కరెక్ట్ అంగీకరించదు. కరెక్ట్. మనం చూసాం కార్గిల్ అప్పుడు జిపిఎస్ ని మనకి ఎలాగ లేకుండా చేశారు. సో మనం ఇప్పటికీ మనం చాలా మటుకు జిపిఎస్ మీద ఆధారపడి ఉన్నాం. వి నో దట్. అండ్ మనం చూసాం టారిఫ్ వార్ అవుతూ ఉన్నప్పుడు నయారా అనే కంపెనీకి యుఎస్ మైక్రోసాఫ్ట్ అజూర్ వాళ్ళు క్లౌడ్ స్టోరేజ్ ఏదైతే డేటా స్టోర్ చేసుకున్నారో అది మేము యాక్సెస్ ఇవ్వమనేసారు. సో మనం ఎంత వాళ్ళ మీద డిపెండెంట్ అయి ఉన్నామో ఇది ఒక ఉదాహరణ. సో దాన్ని ఎస్కలేట్ చేసిన టైంలో మనం ఫ్రాన్స్తో ప్రకటించడం అనేది యుఎస్కి చాలా సెట్ బ్యాక్. ఎందుకు అంటే మామూలుగా మనం ఎప్పుడు అంటూనే ఉంటాం యూరోపియన్ యూనియన్ మొత్తం కూడా యుఎస్కి వసాల్, అంటే యుఎస్ ఏం చెప్తే యూరోప్ అది వినాల్సిన పరిస్థితి ఉందని. ఇవాళ పరిస్థితి లేదు కదా ఎగ్జాక్ట్లీ, అంటే కొంచెం. కానీ ఇది రాక ముందర కూడా యూరోప్ లో స్వతంత్రంగా ఒక విదేశీ నీతి స్వతంత్రంగా నిలబడే ఒకే ఒక దేశం ఏంటి అంటే ఫ్రాన్సే. నాట్ జర్మనీ, నాట్ ఇటలీ, నాట్ స్పెయిన్ అండ్ డెఫినెట్లీ నాట్ యూకే. ఫ్రాన్స్ ఒక్కటే కొద్దో గొప్ప ఇండిపెండెంట్ గా వ్యవహరించే దేశం. అండ్ ఇప్పుడు అలాంటి దేశంతోనే మనం ఈ టెక్ ఏదైతే ట్రంప్ ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళకూడదు అనే ఒక నిబంధన, ఒక శాంక్షన్ పెట్టారో ఆ శాంక్షన్ కి ఆల్టర్నేటివ్ గా ఓకే వీ విల్ డెవలప్ వన్ థింగ్ అని చెప్పి మనము ఫ్రాన్స్ ప్రకటించాం. సో ట్రంప్కే కాకుండా యుఎస్ కి ఇది చాలా పెద్ద సెట్ బ్యాక్. ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ ఏఐ, సెమీ కండక్టర్స్, డీప్ టెక్, బ్లూ ఎకానమీ, ఇవి భారత్ ఫ్రాన్స్ లో ఇప్పుడు ఒక వార్తలు ఏమొస్తున్నాయంటే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ డిఫెన్స్ డీల్స్. ఆ డిఫెన్స్ డీల్స్ లో కూడా ముఖ్యమైనది ఏంటంటే ఒకటి రఫాల్, దాని తర్వాత రెండోది మన సబ్మెరీన్స్. ఇవి రెండు చేస్తున్నామని అంటే మనం మామూలుగా మీరు ఎప్పుడు అంటారు మన కొన్ని ఇంటర్వ్యూ స్టార్టింగ్ ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ ద డాట్స్ అని. మనం ఇప్పుడు అలా డాట్స్ కనెక్ట్ చేసుకున్నట్టయితే మనం అండమాన్ అండ్ నికోబార్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్. నేను అన్నాను మనం దీని గురించి చర్చించుకున్నాం. ఈవెన్ మనం ఆయిల్ పడ్డా సరే దురదృష్టవశాత్తు మనం దాన్ని ప్రకటించే పరిస్థితిలో లేమని. ఎందుకంటే ప్రకటిస్తే కనుక యుఎస్ అక్కడ వచ్చి ఏమన్నా యాక్టివిటీస్ చేసి సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ కోసం బంగ్లాదేశ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆవిడ ఎలా పదవి నుంచి దింపేసి అరాచకం సృష్టించిందో ఎగ్జాక్ట్లీ అలాంటి ప్రయత్నం ఇక్కడ కూడా చేసే ప్రమాదం ఉంది. ఎగ్జాక్ట్లీ, అంటే ఆ ప్రమాదం జరుగుతుందని కాదు, బట్ ఆ ప్రమాదం అయితే ఉంది 100%. ఆల్రెడీ మన మీద అలాంటివి చాలా కుట్రలు జరుగుతున్నాయి, కానీ అది ఎస్కలేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు సార్ సిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ సిఐఏ 65 కుట్రలు మన భారతదేశం ఇచ్చేసింది. అది అఫీషియల్ గా మనకు తెలుసు రెజీమ్ చేంజ్. ఇవన్నీ అమెరికన్ గూఢచర్లు రాసిన పుస్తకాల్లోనే ఉన్నాయి. కరెక్ట్. మీరు వాళ్ళ కుట్రలు చెప్పారు కాబట్టి ఒక చిన్నది మనం ఆయిల్ గురించి మాట్లాడే ముందర ఒక చిన్న ఉదాహరణ. ఇటీవల ఢిల్లీ జిమ్ఖానా క్లబ్ గవర్నమెంట్ తీసుకుంటుంది ఫర్ నేషనల్ సెక్యూరిటీ అని అంటే గనక చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది క్లబ్ ఇట్ ఈస్ ఫర్ అంటే దేశానికి సేవ చేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళందరూ అక్కడ ఉంటారు, మీరు ప్రభుత్వం ఎలా తీసుకుంటారు నేషనల్ సెక్యూరిటీ అని చెప్పి మీరు తీసేసుకోవడం కాదని చాలా మంది అంటున్నారు. ఆ ఉదాహరణకి చెప్తున్నాను, ఆ ఢిల్లీ జిమ్ఖానా క్లబ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు పిఎంస్ హౌస్. అది పిఎం హౌస్ కి ఎదురుకుండానే ఉంటుంది. ఆ 70s లో సిఐఏ వాళ్ళు అక్కడి నుంచి ప్రధాని నివాసం మీద వాళ్ళు గూఢచర్యం చేశారు. మనది ఇట్ వాజ్ డిస్నీ ల్యాండ్ ఫర్ ఎవ్రీ, ఈవెన్ మొసాద్ కూడా చేసి ఉండొచ్చు, వి డోంట్ నో, ఎవరైనా చేసి ఉండొచ్చు. అంతేందుకు 2024 ఎలక్షన్ అప్పుడు కొన్ని ఇజ్రాయలీ ఆర్గనైజేషన్స్ మన గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా కూడా క్యాంపెయినింగ్ రన్ చేశారంట. సో నో కంట్రీ, భారత్ కి ఏంటంటే అందరూ శత్రువులే. అన్ఫార్చునేట్లీ మనం ఇది మన శత్రువు అని చెప్పే స్థితిలో మనం లేవు. అగైన్ కమింగ్ బ్యాక్ టు మన ఫ్రాన్స్ డిఫెన్స్ డీల్, మనం మోదీ గారు ఫ్రాన్స్ వెళ్లే ముందర 13,800 crores వర్త్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ నికోబార్ ఐలాండ్ లో మొదలెడుతున్నాము అని చెప్పి మన ప్రభుత్వం ప్రకటించింది. అండ్ ఈ నికోబార్ ఐలాండ్ లోనే మనం ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాం. హర్దీప్ సింగ్ పురి గారు చెప్పారు ఇక్కడ మనకి గయానా అంత ఆయిల్ పడింది అని చెప్పి. గయానా 2011 లోనే ఎక్కడో వాళ్ళకి ఆయిల్ పడితే నౌ దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్. గయానా చాలా చిన్న దేశం, వాళ్లే అంత చేయగలిగితే మనం ఇంకెంత ఆయిల్ ఎక్స్ప్లోర్ చేయగలం. మనం ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకపోయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. అదే పరిస్థితి వస్తుందనే కదా అలా బెంగ అంతా కూడా. ఎగ్జాక్ట్లీ, యు హిట్ ద బుల్స్ ఐ. సో మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్న టైంలో ఫారిన్ కంట్రీస్ మన మీద ఆ రీజన్ ఏదైతే ఉందో వాళ్ళకి అక్కడ పట్టు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎందుకంటే అది ఓషన్ రీజన్. మన నేవీ మన బలంగా ఉండాలి.
దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం ఇండియన్ ఓషన్ రీజన్ మొత్తం కూడా మనం కాపు కాసే స్థితిలో మనం లేవు. మన నేవీ అంత బలంగా లేదు. సో మన నేవీ బలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం సబ్మెరీన్స్ తయారు చేయాలి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ స్టెల్త్ వాళ్ళకి తెలియకూడదు మనం నిఘా పెట్టామని. కానీ అట్ ది సేమ్ టైం విజిబిలిటీ స్ట్రెంత్ ఉండాలంటే ఏం చేయాలి? డెస్ట్రాయర్స్, కార్వెటీస్, ఫ్రిగేట్స్ ఇవన్నీ తయారు చేయాలి. మనం ప్రస్తుతం ఏంటంటే మన ఇండిజినస్ అంటే MDL కొచ్చిన్ లో ఉన్నది కానివ్వండి, కేరళలో ఉన్నది కానివ్వండి, కలకత్తాలో, విశాఖపట్నం, తమిళనాడు ఇక్కడ అంతా కూడా మనం ఇవన్నీ తయారు చేస్తున్నాం. ఏవి? డెస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, కార్వెటీస్ ఇవన్నీ తయారు చేస్తున్నాం. కానీ సబ్మెరీన్స్ అంటే హై క్వాలిటీ సబ్మెరీన్స్ తయారు చేయాలి అంటే గనక మనకి టెక్ కావాలి. ఇప్పుడు మనం అవి ఫ్రాన్స్ నుంచి తీసుకోవడానికి మనం చర్చలు జరుపుతున్నాం. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే సంయుక్త భాగస్వామ్యం కానీ. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అయితే టెక్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే జాయింట్ వెంచర్ లో కానీ జర్మనీతో కూడా నడుస్తుంది. బట్ ఫ్రాన్స్ ఏంటంటే మనకి ఎప్పటి నుంచో మనకి తెలిసిందే రిలయబుల్ డిఫెన్స్ పార్ట్నర్ మనకి. సో మనం ఫ్రాన్స్ తో కూడా సబ్మెరీన్ డీల్స్ చేస్తున్నాం. సో ఒక్కసారి కనుక ఈ సబ్మెరీన్ డీల్ వచ్చినట్టయితే కొన్ని ఏళ్లు పట్టచ్చు. కానీ ఈవెన్ ఇన్ ద లాంగ్ రన్ మనం మన ఇండియన్ ఓషన్ ని మన బ్యాక్ యార్డ్ అని ఏవైతే చెప్పుకుంటున్నామో దాన్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. వీ కెన్ సే యుఎస్ కనుక వస్తూ ఉన్నట్టయితే కనుక దిస్ ఈజ్ అవర్ బ్యాక్ యార్డ్. మా రీజన్ లోకి రావాలంటే మా అనుమతి కావాలి, మనం పర్మిషన్ ఇచ్చేలాగా మనం మన నేవీని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. సో మనం దానికి లాంగ్ టర్మ్ గేమ్ కి మనం ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ద బిగ్గెస్ట్ బోన్ ఆఫ్ కంటెన్షన్ అనే కంటే కూడా వాళ్ళకి ఒక అవమానం అనాలా, వాళ్ళది ఎక్స్పోజ్ చేయడం అనాలా తెలియదు. కానీ రఫేల్ డీల్ ఇదేంటంటే ఏదైనా సరే యూఎస్ కి సెట్ బ్యాకే. మనం ఇప్పుడు ఏంటంటే మోదీ గారు రఫేల్ డీల్ స్ట్రెంథెన్ చేసుకోవాలని చెప్పి వెళ్ళారు. ఐ మీన్ అది కూడా నడుస్తోందని. మనకేంటి అయితే రఫేల్ లేకపోతే సుకోయ్, ఎనీథింగ్ యుఎస్ కి నచ్చదు. నేను ఇందాక చెప్పాను ఫ్రాన్సే కొద్ది గొప్ప ఇండిపెండెంట్ గా ఎదిగే దేశం యుఎస్ నుంచి. ఎగ్జాక్ట్లీ. మనం చూసుకున్నట్టయితే కనుక యుఎస్ కి F-35 కానివ్వండి, F-16 కానివ్వండి, వాటిని ఛాలెంజ్ చేసే ఫైటర్ జెట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అది కేవలం ఫ్రెంచ్ ది రఫేల్, దాని తర్వాత యుఎస్ ది సుకోయ్. స్వీడన్ ది ఉన్నా సరే దానికి ఇంజన్ కానివ్వండి వేరే స్పేర్ పార్ట్స్ యుఎస్ ఇస్తేనే అది మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతుంది. కానీ సుకోయ్కి రఫేల్ కి ఆ యుఎస్ మీద ఆధారపడక్కర్లేదు. సో ఇమాజిన్ మనం అలాంటివి మనం తీసుకున్నట్టయితే యుఎస్ ఈస్ లూజింగ్ అ వెరీ బిగ్ మార్కెట్. ఎస్పెషల్లీ మోదీ గారు రెండోసారి గెలిచిన తర్వాత ఫిబ్రవరి 2025లో యుఎస్ వెళ్ళినప్పుడు మనం ప్రకటించకుండానే మోదీ గారిని పక్కన పెట్టుకుని ప్రకటించింది ఏంటంటే F-35 తీసేసుకుంటోంది భారత్ అని. మనం దాన్ని ఇప్పటి వరకు ఎండోర్స్ చేయలేదు. మనం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఖండించినంత పనే చేస్తున్నాం. మనం దాని గురించే మాట్లాడకపోగా యుఎస్వి ఫైటర్ జెట్స్ ఇరాన్ లో కూలుతూ ఉన్న టైంలో మనం రఫేల్ ని ఎండోర్స్ చేస్తూ రఫేల్ ని తీసుకుంటున్నాం. ఇది ఐదర్ రఫేల్ ని తీసుకుంటున్నాం లేకపోతే గనక మనం సుఖోయ్ తీసుకుంటున్నాం. ఇది ఎప్పుడు తీసుకుంటున్నాం? వెన్ ఆపరేషన్ సింధూర్ ఇస్ స్టిల్ ఆన్ పాజ్. ఆపరేషన్ సింధూర్ ఇంకా పాజ్ లోనే ఉంది అని ప్రకటించిన టైంలో మనం ఇది తీసుకోవడం అనేది యుఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఇది పాజిటివ్ గా చూడదు. ఎందుకంటే వీఆర్ స్ట్రెంథెనింగ్ అవర్ నేవీ, వీఆర్ స్ట్రెంథెనింగ్ అవర్ ఎయిర్ ఫోర్స్ ఫర్ టు బికమ్ ఏ బిగ్ ప్లేయర్ ఇన్ ద రీజన్ ఇన్ ద లాంగ్ గేమ్. అండ్ ఆ టైంకి ట్రంప్ ఉండకపోవచ్చు. ఎందుకంటే అంటే అధ్యక్షుడిగా, నాట్ ఇన్ అదర్ వే, అధ్యక్షుడిగా అయిపోవచ్చు. ఎస్, ఎందుకంటే మార్కో రూబియో వచ్చినప్పుడు అండ్ లాస్ట్ ఇయర్ కూడా సాక్షాత్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దోవల్ గారే మేము ఏవైతే రెడ్ లైన్స్ ఉన్నాయి అన్నారో మీరు ఆ రెడ్ లైన్స్ క్రాస్ చేయకుండా ట్రేడ్ డీల్ చేసుకుంటామంటే ఓకే, అదర్వైజ్ వీ విల్ వెయిట్. ట్రంప్ వెళ్ళిపోయేంత వరకు మేము వెయిట్ చేస్తాం, దాని తర్వాత వచ్చే వాళ్ళతో మేము నెగోషియేట్ చేసుకుంటామని అన్నారు. సో అంటే మనం ఎంత ఓపిక్ గా ఉండడానికైనా మనం సిద్ధంగా ఉన్నాం. ఎందుకు? వీ నో వీ విల్ బీ దేర్ ఫర్ లాంగ్ టైమ్. బట్ ట్రంప్ కి అలా కాదు. ట్రంప్ విల్ బి దేర్ ఓన్లీ ఫర్ 2 years. దాని తర్వాత ట్రంప్ లెగసీ లేదు. అంటే ట్రంప్ లెగసీ ఏంటి? వాట్ విల్ బి హిస్ లెగసీ? ఇరాన్ వార్ ఆపకపోవడం, రష్యా యుక్రెయిన్ వార్ ఆపకపోవడం, అమెరికన్ సూపర్ పవర్ స్టేటస్ ని ప్రశ్నార్థకంలోకి నెట్టడం, భారత్ తో ఎటువంటి ట్రేడ్ డీల్స్ చేసుకోకపోగా భారత్ ఒక అలైగా ఉన్న దాన్ని ఇప్పుడు ఒక అడ్వర్సరీగా మార్చి వెళ్ళడం. సో కంప్లీట్ నెగటివ్స్ ట్రంప్ లోకి వెళ్తున్నాయి. సో ఎనీవే చూసుకున్నా సరే ట్రంప్ కి ఒక రకంగా మనం సెట్ బ్యాక్ మీద సెట్ బ్యాక్, ఛాలెంజ్ మీద ఛాలెంజ్, ఇంటర్నల్లీ ట్రంప్ పాజిటివ్ గా చూపించుకోవడానికి ఏది మనం అవకాశం ఇవ్వటం లేదు.
అండ్ ఎస్పెషల్లీ ఇంకొక బిగ్ 2 కంటెన్షన్స్ యుఎస్ఏకి నచ్చనివి ఛాలెంజ్ చేసేవి ఏంటి అంటే, మొదటిగా నార్త్ ఈస్ట్. మనం దీని గురించి కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. నార్త్ ఈస్ట్ లో యుఎస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మిషనరీస్ ద్వారా కానివ్వండి, మయన్మార్ మాథ్యూ వాండెక్ ది ఇది అవుతున్న టైంలో అమిత్ షా గారు ఐ థింక్ శనివారమో శుక్రవారమో ఏం ప్రకటించారు అంటే, త్రిపుర అండ్ అస్సాం, ఐ థింక్ నాగాలాండ్ త్రిపుర అస్సాము, ఇలా నార్త్ ఈస్ట్ లో ఉన్న 2 రాష్ట్రాలు కలిపి ఆయిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇన్ నార్త్ ఈస్ట్. సో ఏ నార్త్ ఈస్ట్ అయితే భారత్ లో ఉండకూడదు అనుకుంటున్నారు, ఏ నార్త్ ఈస్ట్ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ నార్త్ ఈస్ట్ అయితే వీళ్ళు భారత్ భూభాగంలో ఉండకూడదని అనుకుంటున్నారో ఆ నార్త్ ఈస్ట్ లో ఆయిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంటే అసలు వాళ్ళకి ఇంకా అది కంప్లీట్లీ వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేని విషయం. అండ్ మీరు మాథ్యూ వాండెక్ అన్నారు, మనం ఇప్పుడు మాట్లాడుకునే టైంకి మాథ్యూ వాండెక్ ఇస్ ఆన్ హంగర్ స్ట్రైక్. ఎక్కడ? మన జైల్లోనే మాథ్యూ వాండెక్ ఇస్ ఆన్ హంగర్ స్ట్రైక్. ఐ కాంట్ కన్ఫర్మ్, బట్ మన వాళ్ళు అతన్ని ఎంత సివియర్లీ కల్ప్రిట్ కోసం మన లో ఉన్న అంబాసిడర్ గోర్ వచ్చి అజిత్ దోవల్ గారిని కలవాలి. ఎగ్జాక్ట్లీ. ఒక వార్తలు ఏం నడుస్తున్నాయంటే, అగైన్ కన్ఫర్మేషన్ లేదు, బట్ మన వాళ్ళు మాథ్యూ వాండెక్ ఎంత బాగా ట్రీట్ చేస్తున్నారంటే తన వేళ్లు విరిగిపోయాయంట ఇంట్రాగేషన్ లో. హీ కెనాట్ మూవ్ హిస్ ఫింగర్స్ నౌ. తనని లాస్ట్ ఎన్ఐఏ కోర్టులోకి తీసుకొచ్చినప్పుడు తన చెయ్యి ఇలా ఉందంట, నాట్ ఈవెన్ లైక్ దిస్, ఇలా ఉందంట. ఈస్ నాట్ ఏబుల్ టు లిఫ్ట్ హిస్ ఫింగర్స్ అని. సో అగైన్ మాట్లాడాలి, అదైతే చేస్తారు. సో అంటే ఎందుకు యుఎస్ మాథ్యూ వాండెక్ అంత సీరియస్ గా తీసుకుందనడానికి వి ఆల్ డిస్కస్డ్. మాథ్యూ వాండెక్ అనే అతను ఎంత ఇంపార్టెంట్, తను ఎలాంటి మిషన్ ఐ థింక్ సన్స్ ఆఫ్ లిబర్టీ ద్వారా తను ఎలా సిరియాలో కానివ్వండి, లేకపోతే లిబియాలో, ఇరాక్ లో క్రిస్టియన్స్ ని రెజీమ్ చేంజ్ కోసం వాడు చేసిన ఎగ్జాక్ట్లీ పనులన్నీ బయటపడ్డాయి 100%. కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో. తను మయన్మార్ నుంచి ఇక్కడ పట్టుకుని వచ్చి, ఐ మీన్ మయన్మార్ నుంచి తను ఇక్కడికి వచ్చినప్పుడు మన వాళ్ళు పట్టుకున్నారు. కానీ దీనికి ముందర తను మయన్మార్ లో ఉన్నప్పుడు హీ వాస్ గివింగ్ ఆర్మ్స్ ట్రైనింగ్ టు కుకీస్. ఆర్మ్స్ ట్రైనింగ్ కుకీస్ కి ఇస్తున్నాడు. మాథ్యూ వాండెక్ కుకీస్ గన్ ట్రైనింగ్ అని ట్విట్టర్ లో కొట్టినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మాథ్యూ వాండెక్ వాస్ గివింగ్ ట్రైనింగ్. సో యుఎస్ ఏంటంటే మనం అన్ని రకాలుగా స్క్వీజ్ చేస్తున్నాం. యుఎస్ కి విక్టరీ సింపుల్ గా చెప్పాలి అంటే, ఇరాన్ ఏదైతే విక్టరీ ఇవ్వాలని యుఎస్ కోరుకుంటుందో అలాగే మనం కూడా ఒక విక్టరీ ఇవ్వాలని కోరుకుంటుంది. కానీ మనం దానికి సంసిద్ధంగా లేం. ఎలా అయితే ఇరాన్ మావేవైతే మావి ఒక ప్రయారిటీస్ ఉన్నాయో, మావేవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయనంత వరకు మేము మీ ఎంఓయూలు మేము ఒప్పుకోమని ఎలా అయితే అంటున్నారో, అలాగే మావేవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని మీరు అడ్రస్ చేయనంత వరకు మేము ట్రేడ్ డీల్ సైన్ చేయం, మీతోని మేము రిలేషన్స్ ఇదివరకు అట్లా పెట్టాం, మాథ్యూ వాండెక్ లాంటి వాళ్ళని ఒప్పుకోం, అండ్ FCR ని కంటిన్యూ చేస్తామని మనం చెప్తున్నాం. సో సేలర్స్ ని చంపడం అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ బిగ్గర్ పిక్చర్, బిగ్గర్ కాన్స్పిరసీ టు పుట్ pressure on Indian government, and I hope I am wrong, but it could escalate in the future if things go like this. So we just hope ఇంకెవ్వరు కూడా సేలర్స్ నష్టపోకుండా ఉండాలనే కోరుకుందాం. మరి మోదీ గారు కలుస్తారనే వార్తలు వస్తున్నాయి ట్రంప్ ని. సో వీ హ్యావ్ టు సీ వెదర్ దే విల్ మీట్ ఆర్ నాట్, అండ్ వెన్ దే మీట్ అది ఎలా వెళ్తుందో చూడాలి. గివెన్ ట్రంప్ అక్కడ వచ్చి కలిసినప్పుడు ఏం నోటికి వచ్చినట్టు పేలుతాడో కూడా తెలియదు. వి డోంట్ నో, అది కూడా మనకి తెలియదు. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళ గురించి వేరు, ఇప్పుడు మాట్లాడబోయే మన ప్రధానమంత్రి గురించి ఎగ్జాక్ట్లీ వేరు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడారు. 100%. చిన్నది మీరు ప్రధానమంత్రి మాట్లాడారు మొన్న 12 ఏళ్ళది మోదీ గారు పూర్తి చేసుకున్నప్పుడు అందరు ట్వీట్లు పెడితే అందరికీ మోదీ గారు రిటర్న్ థ్యాంక్స్ పెడుతూ వెళ్ళారు. ట్రంప్ పెట్టినప్పుడు మై ఫ్రెండ్ ట్రస్టెడ్ ఫ్రెండ్ నరేంద్ర మోదీ అది అని అంటే దానికి ఏవి స్పందించకుండా థ్యాంక్ యూ మిస్టర్ ప్రెసిడెంట్ అంతే ప్లెయిన్ గా. అంటే ఇట్ ఇస్ జస్ట్ బిజినెస్ డీల్ అని చెప్పి మోదీ గారు ఒక సందేశం ఇచ్చారు. సో ఐ డోంట్ నో మరి ఇప్పుడు కూడా కలుస్తారో లేదో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఐ రియల్లీ డోంట్ థింక్ మన యుఎస్ ది ఇంకా భారత్ రిలేషన్స్ నార్మల్ ఉంటాయని అయితే అనిపించట్లేదు. థ్యాంక్ యూ పవన్ శేష్. థ్యాంక్ యూ, నమస్తే. సో చూసాం కదా ఓవరాల్గా ఏంటంటే అమెరికా ఏ రకంగా చేస్తుంది, ఏ అంశంలో మనతోటి ఎలా మనల్ని ఇబ్బంది పెట్టాలి, మాథ్యూ వాండెక్ దగ్గర నుంచి సేలర్స్ దాకా, అండ్ అలాగే వాళ్ళ మార్కో రూబియో నుంచి గోర్ దాకా, వాళ్ళ అంబాసిడర్ గోర్ దాకా, అంటే ఎలా వెంపర్లాడుతున్నారు వాళ్ళని కాపాడుకోవడానికి, అండ్ మన ప్రయోజనాల్ని, మన టెక్ సావర్నిటీతో పాటు మన నేషనల్ సెక్యూరిటీని దెబ్బతీయడానికి అమెరికా ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చిందనేది
పవన్ శ్రేష్ఠ సమగ్రంగా విశ్లేషించారు. థ్యాంక్ యూ, నమస్తే.